వెల్కమ్ టు మీడియా మ్యాక్ ఛానల్. ఈ రోజు చరిత్ర సంస్కృతి కలగలిసిన రాజమండ్రి నగరానికి వచ్చాం. ఇక్కడ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, భయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మా దగ్గర అయితే ముందులో టీడీపీ బాగా చేసింది. రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? రాబోయే ముఖ్యమంత్రి అయితే టీడీపీలోనే ఉంది. పథకాలు మీకు అన్ని అంతనాయా? అన్ని మొత్తం ఇప్పుడున్న పథకాలు ఇలాగే కొనసాగించాలా లేకపోతే తీసేసి ఏమన్నా ఇంకా వేరే పథకాలు ప్రకటించాలా? ఇంకా మహిళలకు ఉచిత బస్ అంట. మీ ఇంట్లో వాళ్ళకు గానీ మీలాంటి పెద్ద వాళ్ళకి గానీ ఉచిత బస్ ప్రకటించబోతున్నారు అన్నారు. ఉచిత బస్ కావాలా? పెడితే ఆ మహిళలకి మంచిది. పెడితే అటు బొక్క దేవుడికి ఎలా పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం చేస్తాను తాత్కాలికంగా అంటే మీకు ఆనందమా కదా? ఆనందమే. ఎవరో కొత్తలు వచ్చి ఏదో చేయలేదు కదా, పాతలు అతను ఏం చేస్తారా? కొత్తలు వచ్చి ఏదో చేయలేదు కదా, ఎవరో అతను ఎవరో ఛాన్స్ ఇవ్వాలండి. ఏం చేస్తారా? ఏదో మంచి చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఆటో కార్మికులు అన్యాయం అయిపోతారా, కోల్పోతారా అంటారు. నిజమా కదా? ఎందుకు అయిపోయినా బోల్ మంది ఫైనాన్షియల్ తీసుకున్నారు, బోల్ మంది ఉన్నారండి. ఓల్డ్ ఆటోలు ఓల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మా ప్రతి వాళ్ళు ఏంటంటే ఆటో తీసుకుంటున్నారు. 5 లక్షలు అవుతుంది ఆటో. ఇప్పుడు బండి రేటే 3,45,000 బండి రేట్. ఈ ఫైనాన్స్ కి అయితే నెలకి 10,000 కడుతున్నారు, బ్యాంకులు అయితే 6,000 కడుతున్నారు. తీసేయాలి కదండి. మీరు ఏదో అనకూడదు కనుక ఫ్రీ బస్సులు పెట్టేస్తే ఇంకేట్ అవుతుంటే మొత్తం కంగారు అయిపోద్ది మాట. ఇప్పుడు కంగారు అయిపోయినట్టుగా ఇప్పటికే బస్సులు కొట్టేసుకున్నాం, అది మరీ కొట్టేసుకుంటారు. ఉచిత పథకాల వల్ల రేట్లు పెరిగిపోయినాయి, బతకలేకున్నాము అంట. నిజమా? అది ఎవరి మనసులో ఏది ఉందనేది వాళ్ళకి చెప్పుకోవాలి కానీ ఇంకా మనం ఏం చెప్పుకోలేదు. ఇప్పుడున్న వైసీపీ వస్తే మీ పిల్లలకు చదువులు గానీ అన్ని టీడీపీ వస్తే బాగుంటది. ఇప్పుడు అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు కదా, ఇద్దరికి ఇస్తామంట. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంట. ఈ ప్రభుత్వం మీద ఇంతకుముందు ప్రభుత్వం మీద ఇప్పుడైతే చంద్రబాబు వస్తే ఇద్దరికి ఇస్తా. ఏ ప్రభుత్వం వస్తే వీళ్ళు? మా చంద్రబాబు అయితే ఇద్దరికి ఇస్తా అంటారు పిల్లలకే, ఒకరికి వస్తా. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు ఫ్రీగా. మంచిది. మరి ఆటో వాళ్ళు అన్యాయం అయిపోతారో అంటున్నారు. అది అలా చెప్పలేము, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఉంటుంది కదా. అంటే ఉచితం అంటే ఇప్పుడు అన్నిటిలో కాస్ట్లు పెరిగిపోయినాయి కదా. అట్లీస్ట్ బస్ కన్నా ఛార్జ్ తగ్గిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేడీస్ కి మెయిన్ ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతారండి? బాగా పూర్ పీపుల్ ఎక్కుతారు. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ అందరికీ కాకుండా ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఉంటే బాగుంటది అనుకుంటారా? అందరికి ఇస్తేనే బాగుంటది అనుకుంటారా? ఆల్రెడీ ఏజ్డ్ పర్సన్స్ కి ఇంత పర్సంటేజ్ అని ఉంది, ఆధార్ కార్డుని బట్టి తగ్గిస్తున్నారు. సో లేడీస్ కి ఇస్తే మెయిన్లీ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కుతున్నారు, కాలేజీకి వెళ్లే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళకి ఇస్తే బెనిఫిట్ కదా, మంచిగా. ఉండడం మేల తీసేయడంలో వాళ్ళ ఉపయోగం ఉందో లేదు? అయ్యో లేదండి, వాలంటీర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు సీరియస్లీ. యాక్చువల్లీ మై హస్బెండ్ ఈజ్ అన్ పంచాయత్ సెక్రటరీ. యా, ఐఎమ్ నోయింగ్ దట్. వాళ్ళకి ప్రతిదీ గుమ్మం దగ్గరికి వెళ్తుంది. ఇంతకు ముందు దేనికన్నా లైన్ లో నిలబడ్డాం, ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం. బట్ ఇప్పుడు అన్ని గుమ్మం దగ్గరకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఫైనల్ గా ఇప్పుడున్న ప్రభుత్వంతో అభివృద్ధి ఉంది. ఇంతకు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో అంటే జాబ్ క్యాలెండర్ వరకు కానీ రాజధాని వరకు ఇప్పుడున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందా? అంటే రాబోయే కాలానికి ఇంకా అభివృద్ధి టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుందా? యాక్చువల్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ ద బెస్ట్. బికాజ్ ఎవరికైతే పొటెన్షియాలిటీ ఇవ్వాలో, ఐ మీన్ స్కూల్ కిడ్స్ కి తను చేసే విధంగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా అంత డెవలప్మెంట్ చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. అసలు మీరు ఒకవేళ చూస్తే ఒకసారి వీడియో అక్కడ కూడా తీయండి. హౌ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ విలేజెస్ ఆల్సో. డబ్బులు తీసుకోకుండా ఉచిత బస్ ఇస్తే మేలు అంటారా, వద్దంటారా? మేలేనండి. ఎందుకు? అంటే ఇప్పుడు తిరగట్లేదా? ఇప్పుడు తిరిగింది దానికంటే అప్పుడు తిరిగింది వేరు కదండి. అంటే ఉచిత బస్ ఇస్తే మహిళలు ఇట్లా వాదాడుకుంటున్నారు, దానివల్ల మహిళలు కొట్లాట్లు ఎక్కువైపోయినాయి అంటున్నారు. దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఇలా ఉచిత బస్సు అంటే ఎవరికైనా లేనంటానికి భోజనం పెడితే కొంచెం. మీ వరకు అమ్మ ఒడి గాని ఇలాంటి పథకాలు బాగున్నాయి, బాగాలేవంటారు? బాగానే ఉన్నాయి. ఉంటే మేలా, తీసేసే మేలా? ఉంచితేనే మేలే. పిల్లల చదువు భవిష్యత్తు బాగుంటది. అంటే అంతకుముందు చదివిలేదంటారా? చదువు ఇచ్చామండి, అంటే కొంచెం ఆసరాగా ఉంటది. మీ వరకు ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా అమ్మఒడి ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా అమ్మఒడి ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళకి కూడా చదివే వాళ్ళకు ఇవ్వడం మేలంటారా, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి? ఇద్దరికి ఇస్తే మేలండి. వాళ్ళకి కూడా చదివేళ్ళ చెల్లి సాయం ఉంటదండి.
చివరిగా ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తుంది? ఇప్పుడున్న జగన్, టీడీపీ? జగనే. వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా, అట్లాంటి వాలంటీర్లు కొనసాగించడం మేలా, తప్పు తీసేయడం మేలా? కొనసాగించడం బాగా తెచ్చుకుంటున్నాం, పెన్షన్ అది బాగా తెచ్చుకుంటున్నాం, మాకు కరెక్ట్గానే ఇస్తున్నారు. ఉచిత బస్సు ఇలాంటి పథకాల వల్ల గవర్నమెంట్ చాలా నష్టపోతుందంట, నిజమా కదా? లేడీస్ అంటే మా వికలాంగులకు ఇస్తారు బెటర్, చాలా బెటర్. ఎందుకంటారంటే లేడీస్ కొద్దంటారా? లేడీస్ బదులు లేడీస్ అత్తమారు కొట్టుకుంటాం ఈ ఉచిత ప్రయాణంలోని చాలా దారుణంగా ఉంటుంది. అదేదో ఆ వికలాంగులకి అయితే చాలా 100%. అభివృద్ధిలో మరి మీ వికలాంగులకు కానీ సామాన్యులకు కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తే మేళ, ఇంతకుముందు టీడీ ప్రభుత్వం వస్తే మేళ? ఇది వస్తే ఉచిత బస్సు అంటే టికెట్ లేని ప్రయాణం, ఇది కావాలంటారా వద్దంటారా? ఇవ్వడం మంచిదే అనుకుంటా. ఇవ్వడం మంచిదా? ఎందుకనే పోతారంటే సగం వ్యాపారం అంతా ఆడల్లోనే ఉంది. మగవాళ్ళు అందరూ బళ్ళు, ఆటోలే కదా అందరూ. అట్లా కాకుండా మార్పులు చేర్పులు చేస్తే ఏమన్నా బాగుంటది? ఉచిత బస్సు అన్నది వేస్ట్, అది పెట్టకూడదు. అది పెట్టడానికి మేము అసలు ఒప్పుకోం కూడా. ఇప్పుడున్న గవర్నమెంట్ లో రోడ్లు బాగున్నాయి, మీరు తిరగడానికి. ముందున్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ బాగున్నాయి, ఇప్పుడే బాగున్నాయి. అప్పుడు ఇప్పుడు కూడా బాగున్నాయి. రోడ్లు అయితే ప్రాబ్లం లేదు, ఎవరు వచ్చినా బాగానే చేస్తున్నారు రోడ్లు. ఫైనల్ గా రాజధాని వరకు గానీ, ఈ ఉచిత బస్సు పథకాల వరకు గానీ ఏ ప్రభుత్వం వస్తే మనకు న్యాయం చేస్తారు అనుకుంటున్నాను? ఇప్పుడు వైఎస్ఆర్ మాకైతే మేమైతే వైసీపీకి వేస్తాం. అంటే మాకు డబ్బులు గట్ట బాగా వేసాడు ఆటో వాళ్ళకి. మా నిమిత్తం సంవత్సరం 10,000 వేసారు. మాకు ఇది అయితేనే మేము మళ్ళా దీనికి వేస్తాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ వచ్చినా మహిళలకు ఉచిత బస్సు ఇలాంటి అవసరం అంటారా వద్దంటారా? అవసరం ఉందండి, అవసరం లేదు కదా. అంటే మహిళలు ఊరికి తిరగచ్చు కదా, మీ వాళ్ళు కూడా తిరగచ్చు. తిరిగినా దాని తగ్గట్టు వేరే బిల్లు వేసేస్తారు కదా, కరెంట్ బిల్లు అని ఇదన్నీ వేసేస్తారు కదా. ప్రజెంట్ రోడ్ల విషయంలో గానీ, మీ సైడ్ గానీ, ఇక్కడ గానీ ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఇంతకుముందు టీడీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది, జగన్, చంద్రబాబు? జగన్ వస్తేనే బాగుంటుంది. ఉచిత బస్సు ఇస్తే ఆటో వాళ్ళు మేము అన్యాయం అయిపోతారా అంటారా? ఉచిత బస్సు వేయడం మేల, తీసేయడం మేల? ఉచిత బస్సు అంటే ఇప్పుడు మనకి లేదు కదా ఇక్కడ. నెలలో ఎలక్షన్ వస్తుంది, ఉచిత బస్సు ఎవరు గవర్నమెంట్ వచ్చినా ప్రకటిస్తున్నారు. దీని వల్ల మేము లాసే కదా, మేము లాస్ కదా. ఎందుకు లాస్ అవుతారు మీరు? అవునండి, బస్సు పెట్టాక మాకేమవుతుంది? బస్సు పెట్టాక ఆటోలు అమ్ముకొని కూలిపోయినా లేదా కాకపోయినా చేసుకోవాలి. అంత లాభం ఏముంది? ఆడవారు ఏం చెప్తున్నారంటే ఆటో వాళ్ళు రీజనబుల్ గా, అంటే వాళ్ళు తగ్గట్టుగా రేట్లు తీసుకోవట్లేదు, అధిక రేట్లు చెప్తున్నారు అంటున్నారు. అధిక రేట్లు ఉందండి, అక్కడికి వెళ్ళిన రూపాయలు సర్వీస్, లేదంటే దూరం వెళ్ళామనుకోండి కిరాయిలు. ఫైనల్ గా ఇప్పుడున్న గవర్నమెంట్ రోడ్లు బాగా చేసింది, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ రోడ్లు బాగా చేసింది. ఇంతమంది ఈ రోడ్లు ఏం బాగున్నాయండి? ఈ గవర్నమెంట్ లో రోడ్లు ఏం బాగున్నాయి? అంతమంది గవర్నమెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి? టాప్ అండ్ టాప్ రోడ్లు. ఇప్పుడు ఏ రోడ్లు బాగున్నాయి? ఏ మూలకి వెళ్ళినా, ఏ సందికి వెళ్ళినా ఏ రోడ్లు బాగున్నాయి చెప్పండి. నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునండి. రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుందా, జగన్ అయితే బాగుంటుంది? మాకు ఎవరైనా పరిమాణం బాగుంటే మాకు ఎవరైనా పర్లేదండి. మాకు పరిమాణం కావాలి. ఇప్పుడు పేదోడు ఉన్నాడు, పేదోడికి ఏమి ఇచ్చో చెప్పండి. ఇప్పుడు పేదోడు ఉన్నాడు, ఈమె సంపాదించుకుని పిల్లలు ఇంటి ఎదురు కట్టుకొని అన్ని చేసుకొని పిల్లల చదువులు అన్ని చేసుకొని బతకాలి. ఇప్పుడు ఇల్లు అన్నారు, ఎవరికి ఇచ్చారు ఇల్లు చెప్పండి? ఏంటి లేనోడికి వేస్తున్నా చెప్పండి? ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు నష్టాల్లో, అంటే జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది అంట, వాస్తవమా కాదు? వాస్తవం. ఎందుకు అట్లా? అంతే కదండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు వేసేది అనుకోండి, గవర్నమెంట్ కి లాసే కదా. గవర్నమెంట్ కి లాస్, మాకు ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు మా జీవనోపాధి అంతా పోతుంది కదండి. పెద్ద వయసు వాళ్ళకి పర్లేదండి, మిగతా వాళ్ళు అందరికీ పెట్టేస్తే ఇబ్బంది అవుద్ది కదండి. ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసుకోవడానికి వాళ్ళు అదండి. ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ రోడ్లు గానీ, నగరపాలక సంస్థ గానీ, ఏదన్నా గానీ ప్రజలకు ఇప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీ బాగా చేసింది, ఇంతకు ముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ లోనే అభివృద్ధి ఉంది. టీడీపీ గవర్నమెంట్ లో అభివృద్ధి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీ అభివృద్ధి అంటే అండి, వర్క్ అనేది ఇది బాగాలేదండి అసలు. అది అంతమించి ఏం కాదు. వర్క్ ఈ టైంలో వర్కులు చేస్తున్నారు, అది ఇదే కదండి. జనాలకు ఇబ్బందే కదా, చేయవలసిన టైంలో చేయాలి. అది ఫైనల్ గా ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఏంటంటే పరిపాలనా విధానం అంటే అమౌంట్ మీద ఎక్కువ రన్ అవుతుంది తప్ప పరిపాలన విధానం మీద అభివృద్ధి అనేది లేదు కదండి. ఇప్పుడు రాజధాని లేదు మనకి, అవునా కదంట. ముందు ఇది ఉండాలి కదండి, అంతే, అంతమించే కాదు. ఇప్పుడు ఉచిత పథకాలు అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటది. అంతేగాని కామన్ మ్యాన్ కి అవసరం లేదు, మరి అందరికి అక్కర్లే. కానీ ఇప్పుడు ఏజ్డ్ అబౌవ్ 60-70 ఉన్న వాళ్ళకి కొన్ని అవసరం ఉంటాయి. రేట్లు అనేది ఇప్పుడు పెట్రోల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అది. తర్వాత ఈ లోకల్ అంటే రేట్లు పెరిగాయంటే కూరగాయలు, కందిపప్పు, ఇవి తెలంగాణలో అలాగే ఉన్నాయో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలాగే ఉన్నాయి. రేట్లు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఉచిత పథకాలు అనేది ఈ ముసలి వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, వైద్య పరంగా, విద్యా వైద్యం మెయిన్ అండి. తర్వాతకి ఏదైనా
కొంత ఈ ఆటోలు గాని రైతు బంధు రైతులకి ఇవ్వాలి. ఈ ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు చూసారా, ఇది 45 సంవత్సరాలు నిండిన వాళ్ళ లోపు వాళ్ళకి ఇవన్నీ నాకు వేస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఈ విద్య, వైద్యం, వ్యవసాయం అనేది మెయిన్, మిగతా వాటికి అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఉచిత బస్సు ఇస్తే మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆటో కార్మికులు అంటున్నారు. దాని పట్ల మీరు గవర్నమెంట్ కి ఎలా స్పందిస్తారు? గవర్నమెంట్ స్పందించేది ఏంటంటే వయోవృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళ కుంట్లో బాగోకో లేదంటే కొడుకుని చూద్దామనో వెళ్తే ఆ వయోవృద్ధులకి పర్లేదు అని ప్రతి ఒక్కరికి, అదే లేడీస్ ప్రతి ఒక్కరికి ఆటో ఫ్రీ అన్నారనుకోండి, దాని వల్ల ఎక్కువగా సేవ్ అయ్యేది ఎంప్లాయీస్. వాళ్ళు ఎలాగైనా వెళ్ళాలి, తర్వాత పని లేకపోయినా ప్రయాణాలు చేస్తారు. దాని వల్ల ఫ్రీ బస్ అన్నది కరెక్ట్ గా. చివరిగా మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు లేవంట, మీరు డైలీ లేదు దాని పట్ల ఏమంటారు? అది వాస్తవం కాదు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి బిల్లు పాస్ అవడం చేయడం లేట్ అవుతుంది కాబట్టి పనులు ఇప్పుడు మొదలెట్టారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఫ్లేవర్లు వస్తున్నాయి. దానివల్ల చాలా కంట్రోల్ అయిపోయి ట్రాఫిక్ కూడా. అవసరం అంటారా మనకి ఉచిత పథకాలు? ఉచిత పథకాలు అనేవి మనకు వేస్ట్ అన్నాయి అన్నీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆటో వాళ్ళకైనా సరే ఇవన్నీ పెడుతున్నాడు కదన్నా. మళ్ళీ ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ అని చెప్పేసి ఇవన్నీ ఆటో వాళ్ళ పరిస్థితి, టాక్సీ వాళ్ళ పరిస్థితి ఏంటన్నా ఇవన్నీ వేస్ట్ అన్నాయి ఇవన్నీ. ఇలాంటివి అనేక పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు. ఖచ్చితంగా అయిపోతారన్న. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఆటోలో ఎక్కి డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నారు కాబట్టి అంత దేనికి ఎక్కుతున్నారు. అదే ఆ బస్సులు ఫ్రీ అంటే జుత్తులు పట్టేసుకుని కొట్టేసుకుంటారు బస్సులో. నాకు సీట్ కావాలని ఫ్రీ అని. మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరి ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మేలా, ఇంతకు ముందు ఉన్న చంద్రబాబు వస్తే మేలా? అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఈయన పాలనలో చూస్తున్నాం కదా, చాలా అసలు ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. మళ్ళీ ఇతనే గాని వచ్చాడంటే ఖచ్చితంగా ఇంకా జనాలు రోడ్డు ఎక్కిపోవాల్సిందే. ఇంకా ఎవరు వస్తే మేలు మీ మాటల్లో? ఎవరు వస్తే అంటే చంద్రబాబు నాయుడు వస్తే మేలు అన్న. ఇంకా 3 రాజధానులు అవసరం అంటారా, ఒక రాజధాని అవసరం అంటారా? ఒక్క రాజధాని బెస్ట్. ఎందుకన్నా 3 రాజధానులు అయితే 3 రాజధానుల వల్ల ఏంటంటే మూడు రకాలు అయిపోతుందండి. ఒక రాజధాని వల్ల పర్ఫెక్ట్ గా ఉంటుందండి, ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 3 రాజధాని వల్ల మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు నాకేతం కూడా చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు. పేదవాళ్ళు రోడ్ల మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ఏదైనా వసతిగా కల్పించండి, అంతేగాని ఇవన్నీ పెట్టడం ఇలాగా మళ్ళీ బస్సులు ఫ్రీ అనడం, మహిళలకి మాత్రమే అనడం. మహిళల్ని మాత్రం మేలు చేస్తున్నారు కానీ మహిళలకు మాత్రం రాజ్యం ఇస్తున్నారు, మగవాళ్ళకు మాత్రం గులాములు చేస్తున్నారండి. గులాములే రోడ్ల మీద ఎదుగుండి తెల్లారగట్ల ఎప్పుడు నిన్న సాయంకాలం 3ంటికి వచ్చాం, తెల్లారేదాకా ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ బస్సులు ఫ్రీ అంటున్నారు. ఈ బస్సులు ఫ్రీ న్యాయమైన అసలు ఎంత అన్యాయం అండి. ఒక ఆటో డ్రైవరే కాదండి, ఒక మెకానిక్, ఒక ఆటో స్పేర్ పార్ట్స్ వాడు, ఒక ఫ్యాక్టరీ కొట్టోడు. మీకు కానీ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా 12,000 ఇట్లా ఏమండి ఇచ్చేది 10,000, సంవత్సరానికి ఇచ్చేది 10,000, మేము కట్టాల్సింది 12,000. ఈ 2,000 కోసం మేము ఈ నెలంతా కష్టపడిన దాంట్లో 2,000 రూపాయలు చేయడానికి మాకు కనీసం అంటే 4 రోజులు 5 రోజులు పడుతుందండి. ఫైనల్ గా ఇట్లా పథకాలు ఇచ్చే గవర్నమెంట్ వస్తే మేలా, అంటే గవర్నమెంట్ వస్తే మేలా, పథకాలు ఇవ్వకుండా సామాన్యులు బతికేలాగా వస్తే గవర్నమెంట్ మేలా? ఏమండి పథకాలు అనేవి బాగా లేని వారి కోసం అయితే పథకాలు వర్తించాలండి. ఉన్న వాళ్ళకి అవే పథకాలు, లేని వారికి అవే పథకాలు. ఇవాళ గృహాలు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, ఇలాగ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇవాళ వైసీపీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి కరెక్ట్ గా లేవు, వాళ్ళ కోసం ఎవరికి వర్తించాలో వాళ్ళకి వర్తించకుండా ఇస్తున్నారండి. గవర్నమెంట్ లో రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఉచిత పథకాలు ఎక్కువ అయిపోయింది అంటున్నారు. ఉచిత పథకాల వల్ల మనకి ఏమన్నా లాభమా నష్టం? అంటే పేదలకు మాత్రం లాభంగా ఉంటదండి. అంటే మన లేనోళ్ళు మరి ఉన్న ఈ భారం అంతా మరి ఉన్న వాళ్ళు చేయవచ్చు, లేకపోతే గవర్నమెంట్ కి ఎవరన్నా తెచ్చి పెంచాలి కదా. అంటే గవర్నమెంట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎలాగ సరిపెట్టుకోవాలి అన్నది వాళ్ళు ఆలోచించి చేస్తారు కాబట్టి అది మరి ప్రజల్లో అంటే లేని వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటదండి. పవన్ కళ్యాణ్ ఓడిపోతే రాజకీయాల్లో ఇలాగే ఉంటే మేలా, సినిమాల్లోకి వెళ్ళిపోతే మేలా పూర్తిగా రాజకీయాలు మానేసి? రాజకీయాల్లో ఉండొచ్చు, సినిమాలు కూడా చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తారండి. ఫైనల్ గా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్, ఇంతకు ముందున్న టీడీపీ అంటే చంద్రబాబు? టీడీపీ వస్తే బాగుంటదండి. ఉచిత బస్సు ఇవ్వడం మంచిది కాదండి. ఎందుకట్లా? మా పొట్ట కొట్టినట్టే కదండి మరి. అంటే ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా అదే ఎక్కుతారు. ఇంకా ఇప్పుడే ర్యాపిడ్లు వాలాలు వచ్చేసి సర్వనాశనం అయిపోయింది, సగం నాశనం అయిపోయింది. ఇంకా ఉచిత బస్సు ఎక్కితే మేము ఇంకా రోడ్డు మీద పడాల్సిందేనండి. అసలు అది మంచి పార్టీ ఏదైనా సరే అండి, ఒక వైసీపీ ఉంటే తెలుగుదేశం ఉంటే
ఆ పథకం మాత్రం అక్షరాల 100% మంచిది కాదండి. ఆల్రెడీ తెలంగాణలో ధర్నాలు అవి చేస్తున్నారండి. ఆటో వాళ్ళు కొట్టకొట్టినట్టండి. అది చాలా చాలా చెడ్డ, నిజంగా చెడు ఆలోచన అండి అది. మనం ప్రజల గురించి ఏం తెలుసుకున్నాము? ఫలితాలు ప్రజల వల్లనే వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు. చాలా మందికి రాష్ట్ర ఆర్థిక స్థితి మరియు ఉద్యోగాల సృష్టి అగ్ర ఆందోళన. ప్రజలు ఎక్కువ అవకాశాలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను కోరుకున్నారు. నాణ్యమైన విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత మెరుగుపరచడం మరొక ప్రధాన దృష్టి. ఈ రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల కోసం చాలా మంది వ్యక్తీకరించారు. రైతుల దుస్థితి మరియు గ్రామీణాభివృద్ధి అవసరం కూడా బలంగా ప్రతిధ్వనించింది. ప్రజలు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థలు, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో ఎక్కువ పెట్టుబడులు కోరారు. రాజమండ్రి ప్రజల గొంతు వినిపించే ప్రయత్నంలో మీడియా మ్యాగ్ ఛానల్ చేసిన ఈ సర్వే ఇంతటితో ముగిసింది. ఇలాంటి మరిన్ని ఇన్సైట్ఫుల్ చర్చల కోసం మీడియా మ్యాగ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.